హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లాగ్ అయితే మనమైతే మన బండి డెలివరీ అయితే తీసుకుంటున్నాం. అది మనమైతే నిన్నైతే బుక్ చేసినాం. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము మనం ఇది బండి తీసుకుంటా అని. నేను ఇప్పుడు జనవరిలో అనుకున్నా, కానీ అప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేను తీసుకోలే. ఇది నిన్న కూడా నేను అసలు తీసుకుంటాను, అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్ నాకైతే. నిన్న పోయినాం, అసలు అన్ఎక్స్పెక్టెడ్ పోయి అప్పటికప్పుడు బుక్ చేసినాం. అది జస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయడానికి అయితే వెళ్ళి అయితే బండి అయితే మనం బుక్ చేసినాం. ఈరోజు అయితే డెలివరీ ఉంది ఆఫ్టర్నూన్. ఇప్పుడైతే మన రూమ్ కాడి నుంచి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా మా మమ్మీ వాళ్ళు, మా అక్క వాళ్ళు అయితే ఇక్కడ ఉప్పల్ నుంచి అయితే వస్తున్నారు. వాళ్ళు వచ్చడానికి నియర్లీ ఒక 1 అవర్ అట్లా టైం పడుతుంది. మనం అయితే షోరూమ్కి అయితే వెళ్ళి మన బండి అంతా లుక్ వేసుకుందాం, అంతా రెడీ అయిందా అన్నీ చూసుకుందాం. ఓకే, మనం అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేదానికి నియర్లీ ఎంతైతే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఒక 10 to 15 minutes పడుతుంది మన ఇక్కడ నుంచి వెళ్ళడానికి. అయితే అక్కడైతే కలుసుకుందాం మనం షోరూంలో. ఇప్పుడే మనం అయితే షోరూంలోకి అయితే వచ్చినాము. మన బండి కూడా ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పటికే మీరైతే గెస్ చేసి ఉంటారు ఏ బండి తీసుకుంటున్నాను. ఇదైతే మన బండి వచ్చేసి ఆల్మోస్ట్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఇట్లా వచ్చేసరికి కొంచెం అయితే టైం పడుతుంది. అప్పట్లోపు అయితే మన ప్రాసెస్ అవన్నీ అయితే కంప్లీట్ చేసుకొని అందరూ రెడీ ఉండాలి. వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారంట. ఇంకో 10 to 15 minutesలో అయితే వాళ్ళు కూడా రీచ్ అవుతారు. ఓకే, ఆ ప్రాసెస్ అంతా చూసేయండి మీరు కూడా, నేను ఏమేమి ప్రాసెస్ చేస్తానో దాన్ని. ఈ క్లిప్కి అయితే మైక్ అయితే ఆన్ కాలేదు, నేను చూసుకోలేదు. చూసుకోకుండానే అలానే ఫ్లోలో మాట్లాడేసిన, అందుకే ఈ క్లిప్కి అయితే వాయిస్ ఇస్తున్నా. మమ్మీ వాళ్ళు అయితే రాగానే మిగతా అమౌంట్ కూడా, రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేసి మన నెక్స్ట్ ప్రాసెస్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇక మనం ఓపెనింగ్ చేయడమే మన బైక్ని అయితే. ఇదైతే లాస్ట్ ఫైనల్ ప్రాసెస్ అయితే అయిపోయింది మనది. ఇంతతో సిగ్నేచర్తో మన నెక్స్ట్ అయితే మన బైక్ అయితే ఓపెన్ చేయడమే. గెస్ చేసి ఉంటారు మనం తీసుకునే బైక్ అయితే డ్యూక్ 250. ఫైనల్గా అయితే మనం ఎప్పటి నుంచో అనుకున్న అయితే బైక్ అయితే ఓపెన్ అయితే చేసినాం మనం కూడా. ఇప్పటి నుంచి చూద్దాం. ఇప్పటి నుంచి అయితే వ్లాగ్స్ అయితే చూడండి, దీంట్లో వస్తాయి మ్యాక్స్ అయితే. బండి మీద ఇంకా చాలా వ్లాగ్స్ అయితే ఉన్నాయి తీయడానికి. ఇప్పటి నుంచి దుమ్ము లేచిపోతుంది మన వ్లాగ్స్ అన్ని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కా చూడండి. ప్రతిదీ సినిమాటిక్ షార్ట్స్ చూడండి, అదే అవి కూడా వస్తాయి మన యూట్యూబ్లో అయితే. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకే, బాయ్.
సీట్ కింద ఏం ఉండదు అన్న, టూల్ కిట్ ఒకటి, మెడికిట్ ఒకటి. మన సీట్స్ తీసి వాషింగ్ ఏం చేయించదు, ఎందుకంటే మొత్తం సెన్సార్స్ ఉంటాయి. ఓకే సో పైన రెగ్యులర్ వాష్ చేయించుకోవాలి. ఓకే కార్ వాషింగ్ ఓన్లీ పైన కార్ ప్రెజర్ కార్ ఏంటంటే కొంచెం ప్రెజర్ తక్కువ పెట్టి కార్ వాషింగ్ నార్మల్ టైం కాదు. ఓకే స్టాండ్ మీకు స్ట్రీట్ మోడ్, మోటార్ సైకిల్ మోడ్, స్ట్రీట్ మోడ్ వస్తుంది, ట్రాక్ మోడ్ వస్తుంది. స్ట్రీట్ అంటే మెయిన్లీ మన స్ట్రీట్ పర్పస్ కోసం వాడడానికి, రెగ్యులర్గా స్ట్రీట్లో వాడుకోనికి. ప్లస్ మీకు బ్యాక్ సైడ్ ఏబిఎస్, స్విచబుల్ ఏబిఎస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏబిఎస్, స్విచబుల్ ఏబిఎస్ వస్తుంది. ప్లస్ మీకు బైక్ ఇన్ఫర్మేషన్ మొత్తం దీనిలో ప్రొవైడ్ చేస్తాం. బండి కూలింగ్ టెంపరేచర్, బండి యావరేజ్గా ఒక 2 లీటర్స్ కాకుండా ఎక్స్ట్రా ఫ్యూల్ ఉందంటే యావరేజ్ ఎన్ని కిలోమీటర్స్ అవుతుందో బండి ఇక్కడ ఆల్రెడీ చూపించేస్తుంది మీకు డిస్ప్లేలో. బండి బ్యాటరీ పర్సెంటేజ్, బండి ఓడియో ఇంతవరకు ఓవరాల్ టోటల్ కిలోమీటర్స్ వచ్చి 1 కిలోమీటర్ తిరిగింది వెహికల్. నెక్స్ట్ సర్వీస్ వచ్చి 1000 కిలోమీటర్స్ వరకు 45 days. ఓకే అంటే పక్క 45 days లో 1000 కిలోమీటర్స్ 40 days. మీరు రేపే 1000 చెప్తే రేపే సర్టిఫికేషన్ వచ్చి 45 days. అంటే ఇప్పుడు తీసుకోగానే స్పీడ్ ఏమన్నా మన స్పీడ్ మీటర్ అన్నట్లు. అప్పుడు 80 to 100 యావరేజ్ స్పీడ్ పోవచ్చు. ఓకే అదే ర్యాష్ వెహికల్ నడపకుండా స్మూత్ నడుస్తుంది. స్మార్ట్ వార్నింగ్ సైడ్స్, సైడ్ స్టాండ్, లో ఫ్యూల్ వస్తుంది. ఓకే ప్లస్ టిప్ అంటే ఇవన్నీ యావరేజ్ ఇన్ఫర్మేషన్ మనకి తెచ్చిపోతుంది. యావరేజ్ మన డిస్టెన్స్, ట్రిప్, స్పీడ్, యావరేజ్ మైలేజ్ నుంచి వచ్చిన. ఇంకా మన ఊరికి ట్రావెలింగ్ చేసినాం అనుకో, ఫోన్లో అయితే క్యాల్ చేయము, ట్రిప్ అని పెట్టుకుంటే ఆటోమేటిక్ అదే క్యాల్ చేస్తాయి. ట్రిప్ 200 రిటర్న్ వచ్చే పెట్టుకోవచ్చు మనం. ఓకే ఈ కన్వర్టెడ్ నావిగేషన్ కేటీఎం కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేయగానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది కేటీఎం యాప్ కేటీఎం కనెక్ట్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడు ఏం లేదు, రేపు లాగిన్ చేయండి. చాసీ నెంబర్ రేపు ఎంట్రీ చేస్తాను, రేపు లాగిన్ చేయండి. ఓన్లీ నా నెంబర్ ఎంటర్ చేసి చాసీ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంట్రీ చేస్తే అయిపోతుంది. ఓకే ఇక్కడ మ్యూజిక్ సింబల్ వస్తుంది. మీకు ఒకవేళ మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలంటే, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా కనెక్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మ్యూజిక్ ఆపరేట్ చేయొచ్చు. ఫోన్ నుంచి మనం ఏంటంటే రన్నింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫోన్ తీసి సాంగ్స్ షేర్ చేయాల్సిన అవసరం లేదు, సాంగ్స్ వాల్యూమ్ కూడా అప్ అండ్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఇక్కడ నుంచి చేయొచ్చు. ఓకే ప్లస్ ఫోన్ వచ్చినా కూడా వాళ్ళ పేరు ఇక్కడ చూపించేస్తుంది, వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ పేరు చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఆన్సర్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు డిస్ప్లేలకి. ఓకే మన ఫేవరెట్స్ అని ఇష్టం వచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ 2 స్విచెస్ కూడా కొన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ ఓకే అప్ అండ్ డౌన్ మనకి ఇష్టం వచ్చింది. బ్లూటూత్ ఫోన్ పేరింగ్, హెడ్సెట్ టైప్ ఇవన్నీ పేరింగ్ మనం ఇష్టం వచ్చి కస్టమైజ్ చేయొచ్చు. కిక్ షిఫ్ట్ అయితే వితౌట్ క్లచ్, గేజ్ రైడ్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు. 4000 RPM దాటిన తర్వాతనే ఓకే అప్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు. ఓకే ఇదైతే మన బండికి ఉన్న ఓవరాల్ ఫీచర్స్ అయితే చూసారు కదా. ఓకే మనం అయితే టెస్ట్ డ్రైవ్ చేద్దాం, అన్నీ ఇంకా మోడ్స్ అన్నీ ట్రై చేద్దాం. ప్రతి ఒక్క వీడియో నేనైతే మీకైతే చూపిస్తా, ఏమేమి మోడ్స్ అయితే పెట్రోల్, మైలేజ్ అవంతా నెక్స్ట్ వీడియో నుంచి అవే వస్తాయి. ప్రతి ఒక్క ఫీచర్ మనం అయితే యూజ్ చేద్దాం. నాతో పాటు నేను యూజ్ చేస్తాను, నాతో పాటు మీకు చెప్తా. ఇదైతే మన ఫైనల్గా బండి అయితే ఓవరాల్ లుక్ చూడండి. ఫైనల్గా అయితే మన కీస్ కూడా మనకి వచ్చేసినాయి. మన లుక్ అయితే ఒకసారి చూడండి మన బండి. ఓకే ఇంతటితో అయితే వీడియో అనేది ఏం చేస్తున్నా. బాయ్. Bring it back, bring it back, bring it back.